వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఈ విస్తృత స్థాయి సమావేశం పెట్టుకొని మనము బాబు సూర్యుడిని మోసం గ్యారెంటీ అనే నినాదంతో మనము రాష్ట్ర స్థాయి నుంచి మనం క్లుప్తంగా మనము మన వార్డులో కానీ మన సంబంధించిన నగరంలో కానీ మనం విస్తృత స్థాయిగా అందరూ కలిసి కార్యకర్తలు అందరూ కలిసి మనకిచ్చే క్యూఆర్ కోడ్ని తీసుకుపోయి వాళ్ళు ఇచ్చిన హామీలలో 143 హామీలు ఉన్నాయి. దాంట్లో మెయిన్ సంబంధించిన సూపర్ 6 అందరూ ఏకమై పార్టీని బలోపేతం చేసుకుంటూ, ఎందుకంటే రాబోయే రోజుల్లో జనరల్ ఎలక్షన్లు, మామూలు కార్పొరేటర్ ఎలక్షన్లు కానీ స్థానిక సంస్థల ఎలక్షన్లు కానీ రాబోతున్నాయి. ఎందుకంటే ఈ పార్టీ నిర్ణయించిన ఈ ప్రోగ్రామ్ ని మనం విస్తృత స్థాయిలో తిరిగి సక్సెస్ చేసుకుంటే రేపు వార్డులో మనం బలపడతాము. అదేవిధంగా నగరంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా రాష్ట్రంలో కూడా మన పార్టీని బలోపేతం చేయగలుగుతామని మరియు మా అక్కగారికి అలంకరించిన కార్పొరేటర్లు మా సహచర సోదరులు అందరికైనా వందనము. ముఖ్యంగా నాకు ఈ పది రావడానికి కారణము మన శ్రీమోహన్ రెడ్డి గారు. ఎందుకంటే 15 సంవత్సరాల నుండి నేను చేసిన శ్రమకు తగ్గ ఫలితం ఇచ్చినారు. అందులో కొన్ని సాధకబాధలు ఉన్నాయి. అవి అన్నగారు చెప్పమంటే చెప్తా ఇంతమందిలో కొన్ని అదే అందుకోసం మిమ్మల్ని పర్మిషన్ అడుగుతున్నా. అదే ఆ విధంగా ముందుకు పోయినాం. ఎన్నో వడిదొంగులు వచ్చినాయి మన వార్డులలో ఒకరికొకరు లేరు, గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపులను ఫస్ట్ ఇది సరిదిద్దాలి మేము. అప్పుడు దిద్దుతూనే మేము అనుకున్న లక్ష్యాన్ని మేము చేరుకుంటాం, లేకుంటే చేరుకోలేము. మొదటి పాయింట్ అది. ప్రతి వార్డులో మా ఇక్కడ ఉన్న వార్డులన్నీ అప్పుడు మైనార్టీ అప్పుడు ఎలక్షన్లలో మాకు రాలేదు. అతనికి ఇచ్చింది సలీం ఇచ్చినాడు, గరీబ్ ఇచ్చినాడు, ప్రశాంత్ ఇచ్చినాడు. ఇట్లా ఎందుకు చేయాలా అతని పేరుకుంటుంది. ఇట్లా ఒక్క తాటి పైన అందరినీ తీసుకొని రావాలని నా ఉద్దేశము. అందరినీ ఒక్క తాటిపై తీసుకొని వచ్చి మేము ఏం చేసినా సాధిస్తాం. ఫస్ట్ మేము మా దాంట్లో రావాల్సింది అది. మా కమ్యూనికేషన్ అసలే అందరికీ నమస్కారం. మోహన్ గారికి, అక్క గారికి అందరికీ నమస్కారం. మా సాటి కార్పొరేటర్లకి, లీడర్లకి అందరికీ నమస్కారం. గ్రూప్ అనేది సమానంగా ఉండాలి, అది అన్న సరి చేస్తాడు, ఏం ఇబ్బంది లేదు. ప్రతి వార్డుల ఇప్పుడు ఎట్లా కష్టపడుతున్నారో అట్లా కష్టపడాలా. వార్డులో మనం నెక్స్ట్ 4 నెలలు ఉంటే ఎలక్షన్ రాబోతుంది. ఖచ్చితంగా మనం వార్డులో కైవసం చేసుకోవాలా. దాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి. ఎందుకంటే లీడర్లు క్యాండిడేట్లను మంచి వాళ్ళని సెలెక్ట్ చేస్తే ఎట్లంటే మనం గవర్నమెంట్ కాబట్టి క్యాండిడేట్లు బాగున్నావా, ఇంకా డబ్బులు అంటే మళ్ళీ వాటిని మనమే కైవసం చేసుకున్నాం. ఖచ్చితంగా దానికోసం పనిచేయాలి. నమస్కారం. ఏంటంటే ఈ మీటింగ్ లో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ గురించి మనం మాట్లాడుకోవాలంటే సూపర్ 6 లో కూడా ఉచిత బస్ అన్నారు. ఇంతవరకు ఉచిత బస్ లేదు. గ్యాస్ సిలిండర్ చెప్పారు, దాంట్లో ఒకటించి ఇంతవరకు హ్యాండ్ ఇచ్చారు. ఇంకా నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు, మహిళకు ప్రతి మహిళకు 1,500 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఇంతవరకు అది ఇవ్వగా పైగా మన అచ్చెన్నాయుడు గారు సార్ అయితే ఆంధ్రాన్ని అమ్ముకోవాలి, మనం ఈ మహిళలకు ఇవ్వాల్సిన 1,500 ఇస్తే అని చెప్పారు. మరి 40 ఏళ్ళ ముఖ్యమంత్రి అనుభవం ఉన్న 40 ఏళ్ళ అనుభవం ఉన్న ముఖ్యమంత్రికి తెలియదా ముందు
హామీలు ఇచ్చేటప్పుడు మరి ఎలా ఇస్తారు అలా హామీలు? అంటే కేవలం అబద్ధాలు చెప్పడానికి మాత్రమేనా హామీలు ఇవ్వడం అంటున్నా నేను. 14 సంవత్సరాలు అనుభవం ఉంది, కానీ మనకి మేనిఫెస్టో ఇచ్చే ముందు తెలియదా? అంటే మహిళలకు ఏమైనా మోసం చేయొచ్చు, ఎవరికైనా ఎలా అయినా అబద్ధాలు చెప్పొచ్చు అనుకుంటున్నారు. కానీ ఈ రోజు ప్రతి ఒక్కరికి వీళ్ళు చేసే మోసం గురించి ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఉంది. వీళ్ళు ముగ్గురు కాదు, ఇంకా 30 మంది వచ్చి కలిసి వచ్చిన ఈసారి మనం జగనన్నని గెలిపించుకుంటాం. కంపల్సరీగా 2029లో మనం జగనన్నని సీఎం గా చూస్తాం. అందరూ ఓకేనా? ఇంకా మనకి బీసీ వర్గాలకైతే చాలా దారుణంగా మోసం చేశారు. మహిళలకైతే 1500 మాత్రమే వేసుకుంటే నెలకు 18,000. అంటే ఇప్పటికి ఈ సంవత్సరానికి 34,000 కోట్ల 400 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. మరి అన్ని వేల కోట్లు ఎలా ఒక సంవత్సరానికి అయ్యింది? ఇప్పుడు 2వ సంవత్సరం గడుస్తుంది. అంటే దాదాపు ఈ 2 సంవత్సరాలకు బాకీ పడిన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎంత మరి మనమే లెక్కలు వేసుకుంటే తెలుస్తుంది. వీరు కేవలం అబద్ధాలు చెప్పడానికి మాత్రమే. మనం ఇంకా ఇది చూసుకుంటే మన అన్న ఎస్వి మోహన్ రెడ్డి అన్న గురించి మాట్లాడాలంటే నాకంటే బాగా మీకే బాగా తెలుసు. నేనన్నా కొత్తగా 3 ఏళ్ళు అవుతుంది వచ్చి రాజకీయాల్లో. అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మన కేవీఆర్ కాలేజ్ బ్రిడ్జ్ కానీ, అండ్ రోడ్ బ్రిడ్జ్ కానీ, అండ్ ఆనంద్ కాంప్లెక్స్ లో బ్రిడ్జ్ కానీ, అండ్ జోధాపురంలో బ్రిడ్జ్ అయితేనేమి, ఇంకా ఇక్కడ మనుషులు నడవని చోట కూడా నేను లాస్ట్ ఇయర్ లో క్యాంపెయిన్ లో చేసేటప్పుడు అన్నతో పాటు చాలా చిన్న చిన్న ఇరుకు, అలాంటి మనుషులు నడవాలంటేనే నడవలేని పరిస్థితి. అలాంటిదో మనకి ఈ లైన్లు వాటర్ సప్లై ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది. అంటే అన్న ముందు చూపుతో ఎంతో ప్రతి ఒక్కరికి సహాయంగా మనకి చేస్తున్నారు. మనం అక్క గాని అన్న గాని మన ఎస్వి ఫ్యామిలీ ఇద్దరు 2 కళ్ళు లాంటి వాళ్ళు. ఎవరి ఇచ్చినా కూడా వాళ్ళిద్దరిని మనం మనస్ఫూర్తిగా మనం కర్నూలులో అన్నని ఎస్వి జెండాని మనం కొండారెడ్డి బ్రిడ్జి మీద మళ్ళీ ఎగరవేయాలని కోరుకుంటున్నాను. మనమందరం ఈ క్యూఆర్ కోడ్ లో వీళ్ళు చేసిన మోసాన్ని మనం ఇంటింటికి వెళ్ళి వార్డున ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి మనం చెప్పి జరిగిన మోసాల గురించి ప్రతి వాళ్ళకి అవగాహన తెప్పించి కార్యక్రమాలు మనం చేపట్టి కష్టపడి మనం 2029లో మన సీఎం జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాలి. ఈ కర్నూలులో ఎస్వి ఫ్యామిలీ అంటే ఎస్వి మోహన్ రెడ్డి అన్నని ఆయన అక్కడైనా ఇద్దరు మనం ఎమ్మెల్యే గాను తర్వాత మినిస్టర్ గా చూడాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మన రాష్ట్ర అధ్యక్షుడు ఎస్వి మోహన్ అన్న గారికి అండ్ విజయ మనోహర్ అక్క గారికి అందరికి ధన్యవాదాలు. జై జగనన్న, జై ఎస్వి అన్న. షరీఫ్ అన్న గారికి, మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఎస్వి మోహన్ అన్న గారికి, అక్క గారికి, నా తోటి కార్పొరేటర్లకు, కార్యకర్తలకు అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇది జరుగుతుంది మన బాబుశ్వరుని మోసం గ్యారంటీ అనే ప్రోగ్రామ్. ఇది చేస్తుంది నేను ఒకటి సింపుల్ గా చెప్పాలంటే, వాళ్ళు మోసపూరిత హామీలు ఇచ్చి ఇప్పుడు జబ్బలు చార్చి సుపరిపాలనని ప్రతి ఏరియాలో పోతున్నారు, ఫోటో దిగుతున్నారు. ఏం లే అక్కడ ఈసారి పట్టుకునే దిగుతున్నారు. అసలు ఎందుకు ఏం లే అనేది కూడా వాళ్ళకి తెలియదు. ఏదో ఫోటో తీసుకుంటారని పోతున్నారు అని కూడా పబ్లిక్ ఇది చేస్తుంది. కానీ మనం కూడా కార్యకర్తలు మనం వేసుకొని ప్రతి ఏరియాలో తిరిగితే కనుక మనకి రెస్పాండ్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. మనం కూడా ఏదో వారానికి ఒకసారి జగనన్న బ్లాస్ట్ చేస్తున్నట్టే మీడియాతో, మూడన్నా మాట్లాడుతున్నట్టే సోషల్ మీడియాతో అని మనం కూడా వదిలేస్తే కనీసం ఏం జరుగుతుంది అని ప్రజలకు మనం పోయి అడిగితే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. లేదు మీ గవర్నమెంట్ బాగుండే, జగనన్న బాగా చేసినాడు అనేది. అది మనం కూడా వదిలేసినాం అనుకోండి, అది వేరే లెక్కలో వెళ్ళిపోతుంది. మీరు ఎవరైనా వచ్చినారా అడిగినారా అనే లెక్కలో వెళ్ళిపోతుంది. ఒక్కసారి అడగండి, ప్రజల్లో వేరే లెవెల్లో ఉంది. ఒక్కసారి ప్రజల్లో తిరిగితే 100% మనకు అర్థమైపోతుంది. 2029 కాదు, ఇప్పుడు ఎలక్షన్ జరిగినా ఏమి రిజల్ట్ అనేది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. మరి ఇప్పుడు బీసీ జిల్లా అధ్యక్షులు రాఘవ నాయుడు గారిని మాట్లాడుతున్నారు. అలాగే జిల్లా అధ్యక్షులు
గౌరవనీయులు శ్రీమోహన్ రెడ్డి గారికి, అలాగే విజయమన్వర్క గారికి, వేదిక పైన ఉన్నటువంటి కార్పొరేటర్లకు, ముఖ్య నాయకులకు, వివిధ అనుబంధ సంఘాల్లో రీసెంట్ గారి అన్న గారి ఆధ్వర్యంలో నియమితులైన ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకి, అలాగే మా 49 వార్డు ముఖ్య నాయకులకు అందరికీ నమస్కరిస్తూ, ముఖ్యంగా మనము ఏదైతే గ్రౌండ్ లెవెల్లో మనం తిరుగుతామో అప్పుడే మనకు రియాలిటీ అనేది తెలుస్తుంది. చాలా మంది ఆ తల్లికి వందనం పడింది, ఏదో కొంచెం మళ్ళీ వాళ్ళకు పుంజుకున్నారు అనే టాక్ వస్తుంది అని వింటున్నాము, కానీ అది పచ్చి అబద్ధము. మనము 24లో 5,900 కోట్ల బడ్జెట్ వేసింటే అమ్మఒడి తరఫున ఇదే చంద్రబాబు నాయుడు అంటే మోసాల కేర్ ఆఫ్ అడ్రస్ అని అందరికీ తెలుసు. ఇదే చంద్రబాబు నాయుడు 9,000 కోట్లని బడ్జెట్లో పెట్టి ఈ రోజుకి కేవలం 6,000 చిల్లర కోట్లు, దగ్గర 7,000 కోట్లు మాత్రమే వేశాడు. అంటే తేడా 1000 కోట్లే. మనం ఆ రకంగా చూసుకుంటే ఆటో సోదరులకు కావచ్చు, రజక సోదరులకు కావచ్చు, నాయి బ్రాహ్మణులకు కావచ్చు, ఇట్లా రకరకాల విపరీతమైన సంక్షేమ పథకాలు మన గవర్నమెంట్లో అందినాయి. అది అందరికీ తెలిసినదే. ఈ మహిళకి ఏదైతే 1,500 అన్నాడో అది అయ్యేది కాదనేది అందరికీ తెలుసు. నిరుద్యోగులు, విద్యార్థులు ఇక్కడ దాదాపుగా అంతా యంగ్స్టర్స్ ఉన్నారు అన్న సైన్యము. మరి గడిచిన 15 నెలలు 14 నెలలలో 42,000 ఎవరికన్నా వచ్చిందా? మరి ఇక్కడ ఒక్కరన్నా వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా? రాదు. అది అంతా అబద్ధం హామీ. మనము ప్రజల్లోకి పోయి మనం కూడా అవేర్నెస్ ఇచ్చి, ఇప్పుడు ఏదైతే బాబు షూరిటీ మోసం గ్యారంటీ ప్రోగ్రామ్ ఉందో దాంట్లో క్లియర్గా ఇచ్చినారు. ఒక యాప్ ఉంటుంది, స్కానర్ కొడతాము, దాంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే దాంట్లో పిల్లల్ని ఎంటర్ చేస్తాము, ముసలోళ్ళు ఉంటే ముసలోళ్ళని ఎంటర్ చేస్తాము, ఆటోమేటిక్గా బడ్జెట్ వస్తుంది. సో ఈ 15 months లో ఎన్ని వేలు రావాలా, ఎన్ని లక్షలు వాళ్ళకి రావాలనేది దాంట్లో చూపిస్తుంది. ఏమా వచ్చిందా అని అడుగుతాం అంతే. ఎనఫ్. ఈ ఒక్క మాటకు వాళ్ళ ప్రజలకు అర్థమవుతుంది, మనలో కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు ఏదైతే సోదరుడు చెప్పినాడో వాళ్ళు కార్డు తీసుకుని పోయి అడుగుకొని ఫోటో తీస్తున్నారు తప్ప వాడు మ్యాటర్ లేదు. కాబట్టి మనమందరం కూడా రాబోయే మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు, ఇంకొక 2-3 ఏళ్ళు ఉంటే ఎలాగో జనరల్ ఎలక్షన్ వస్తుంది, అప్పుడు కావచ్చు జగన్ మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి చేసుకోవడంలో అందరము వర్గాలు ఉండడం కామన్. ఇది రాజకీయం, సంఘ సేవ కాదు, ఖచ్చితంగా వర్గాలు ఉంటాయి. కాబట్టి అందరము ఎలక్షన్ టైంలో కలిసి పనిచేస్తే నాయకుడిని గౌరవించుకున్న వాళ్ళు అవుతాం. సింపుల్ అది. ఈ కార్యక్రమాన్ని చేసిన కార్యకర్తలందరికీ మరియు ముఖ్య అతిథి మన పెద్దలు యశ్మోహన్ రెడ్డి అన్న గారికి, మనోహరమ్మ గారికి, స్టేజ్ పై ఉన్న కార్పొరేటర్లు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మనం ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఎందుకంటే మనలో ఐక్యత క్రియేట్ చేసుకోనికనే మెయిన్ ఈ కార్యక్రమాలు చేసేది. ఇప్పుడు ఎందుకంటే ఒక ఎలక్షన్ 1 year అయిపోయినాక, ఒక టైం అయిపోయినాక ఒక గవర్నమెంట్ ఒక టైం ఇచ్చారు, వాళ్ళు అద్భుతమైన మెజారిటీతో గెలిచారు. సో వాళ్ళకు ఒక టైం అంటే వాళ్ళు చెప్పినవన్నీ ఎలా చేయగలుగుతారు, ఏం కదా అని జగనన్న కూడా కొన్నాళ్ళ వరకు ఒక 6 నెలలు 7 నెలల వరకు కూడా ఏది ప్రోగ్రామ్ కానీ ఏమి చేయలేదు. ఎందుకంటే గెలిచినాక సరే మనం కూడా వాళ్ళకు ఛాన్స్ ఇవ్వాలి, ఏం చేస్తారు, ఏం చెప్పినారు. ఇప్పుడు కొన్ని కార్యక్రమాల్లో జగనన్న వేరే వాళ్ళ కాకుండా అబద్ధాలు చెప్పలేడు. లేదు అంటే చేయలేనంటే చేయలేడు, చేస్తా అంటే చేస్తాను. సో ఒకప్పుడు 2014లో ఆయన అలాగే కోల్పోయాడు. ఇప్పుడు కూడా ఇంత పెంచలేము, ఇంతవరకే చేయగలుగుతాను అంటే నేను చేస్తాను అంటే నేను చేస్తాను, లేకుంటే లేదు అని. అలాగే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన పథకాలన్నీ ఒక ఇన్ని పథకాలు చెప్పేసి తర్వాత ఇప్పుడు ఏదైనా చేయాలి అంటే రాష్ట్రం అమ్ముకోవాలి అనే మాటలు వాళ్ళే మాట్లాడుతున్నారు. సో ఊరికే చెప్పాలంటే చెప్పాలి. సో ప్రతి ప్రజలకు కూడా అది తెలుస్తూనే ఉంది. కానీ ఎవరు అవసరం వచ్చినప్పుడు ప్రజలు కూడా అది చూపిస్తారు ఆ టైం వచ్చినప్పుడు. సో ఆ టైం కోసం మనం కూడా వెయిట్ చేయాలి, అవసరం వచ్చినప్పుడు కలిసికట్టుగా పనిచేయాలి. అది చేసినప్పుడే ఆటోమేటిక్గా తెలుస్తుంది. సో ఇప్పుడు ప్రజల్లో తెలియజేయడానికి 1 year అయితే ఒక వేస్ట్ అయిపోయింది. ఏది లేకుండా, ఏ సబ్సిడీ లేకుండా కానీ ఏది ప్రజలకు ఇవ్వకుండా 1 year అయిపోయింది. 2nd yearలో వచ్చినప్పుడు మాత్రమే ఇప్పుడు తల్లికి వందనం ఒకటి వేశారు. ఆగస్టు 15 నుంచి ఇది బస్సు యాత్ర అని ఫ్రీ బస్ ఆడవాళ్ళకి వేస్తున్నారు. కానీ ఎంతవరకు ఏ విధంగా ఉంటుందో అనేది చూడాలి అప్పుడు వచ్చినప్పుడు. కానీ మిగతాది ప్రతి అమ్మాయికి 1,500 అనేది అయితే ఇంపాసిబుల్ అనేసి వాళ్ళే చెప్పేశారు. తర్వాత ఎన్నో జాబ్స్ క్రియేట్ చేస్తామని చెప్పారు. కానీ జాబ్స్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఎవరో వచ్చి పెడితే కానీ మనం పెట్టలేము అన్నట్టు. తర్వాత ఎంప్లాయీస్కి అంతా నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు, అది ఇవ్వలేదు. సో ఎన్నో ఏది చెప్పినవన్నీ ఒకటి ఏదో తల్లికి వందనం ఒకటి వేశారు అనేది సంతృప్తి ఇచ్చింది అనేది కరెక్ట్ కాదు. బట్
ఒకటి ఇచ్చినారు కాబట్టి అబ్బా ఇస్తారు అనే ఆశ ఉంటుంది, అంతేగాని కంప్లీట్ గా సాటిస్ఫాక్షన్ అయితే ఎవరు జనాలు లేరు. సో ఇది తెలుసుకొని మనం కూడా ప్రజలకు తెలియజేస్తూ ఆ తర్వాత మనం కూడా ఎదురు చూస్తూ నెక్స్ట్ ఎలక్షన్స్ కి జగనన్నకు ఫుల్ సపోర్ట్ ఇచ్చి మనం మోహనన్న జిల్లా అధ్యక్షుడుగా కర్నూలులో ఏదన్నా ఎలక్షన్లు వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ అది ఖచ్చితంగా చేసి చూపించి ఆయన నాయకత్వాన్ని బలపరచాలని అందరినీ కోరుతున్నాను. గారికి బాబు శ్రీమతి మోసం గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి కర్నూలు జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్ రెడ్డి గారికి, మాజీ కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ విజయమోహన్ గారికి, కార్పొరేటర్లకి, రాష్ట్ర నాయకులకి, జిల్లా నాయకులకి, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి, ఎస్సీ కుటుంబ సభ్యులకి అందరికీ హృదయపూర్వక నమస్కారం. 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 సంవత్సరాలు కరోనాని పోయినా 3 సంవత్సరాల్లో ఇచ్చిన సంక్షేమ పథకాలు అన్ని ప్రజలకు అందించినారు. అలాగే రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పథకంలో నడిపించినారు. ఏమంటే అప్పుడు మనం ఏం చెప్పుకోలేకపోతున్నాం, జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు అనేది ప్రజలకు వివరించాలనుకోవడంలో మనం కూడా కొంచెం వెనుకడు చేసినాం. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలల్లోనే ప్రజా వ్యతిరేక విధానాలపై జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రావడం జరిగింది. ఆ ప్రజల్లోకి వస్తుంటే ఆయన ఆ ప్రజా ధర్మం చూసి వాళ్ళు ఓర్చుకోలేక ఇప్పటికీ రాష్ట్రంలో అభివృద్ధి రాకుండా కేసులు ఉండడంపైనే కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఇంకొకటి, ఈ 4 రోజుల కిందట ఒక చిన్న విషయం చూసాం. మన రాష్ట్ర ప్రజలందరూ ఒక వ్యక్తి ఎప్పుడు ప్రశ్నిస్తారని ఎదురు చూస్తున్నారు. నేను ప్రశ్నించడానికే పార్టీ నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సినిమా వెల్యువేషన్ కోసం, అంటే సినిమాని ప్రజల్లోకి తీసుకుపోవాలని, సినిమాపై రేట్లు పెంచుకోవాలని 4 సార్లు ప్రెస్ మీట్ పెట్టినారు. కానీ రాష్ట్రంలో మహిళల పైన జరుగుతున్న అఘాయిత్యాల పైన కానీ, దాడుల పైన కానీ, మిర్చి రైతుల రేట్ల కోసం కానీ, మామిడి రైతుల కోసం రేట్ల కోసం కానీ ఏ రోజు కూడా ప్రశ్నించిన వ్యక్తి కాదు. మీరు ఇలాగే ఉంటే మీ ప్రజల సమస్యల పైన పోరాడడానికి కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ప్రజల కోసమే పనిచేయాలనుకున్నారు. అలాగే రాష్ట్రంలో మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఎట్లా అనుకుంటున్నారో మన కర్నూలు నియోజకవర్గంలో కూడా మళ్ళా ఈసారి ఎలక్షన్ వస్తే ఎస్ఓ కుటుంబాన్ని కంపల్సరీగా గెలిపించుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలు కాదు, ప్రజలు కూడా వాళ్ళ మనసు మనం రోజు ఎస్ఓ కుటుంబ సభ్యులతోనే ఉంటాం, మనమే అనుకుంటుంది. ప్రజలకు కూడా అర్థమైంది ఈ సంవత్సరం 4 నెలల కాలంలో కర్నూలుని ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మళ్ళా ఎస్సీ కుటుంబంలో ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో మనతో పాటు ప్రజలు కూడా ముందున్నారని మీకు తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. ధన్యవాదాలు రాఘవనాయుడు గారు. ప్రతి ఒక్కటి ఇస్తానన్నాడు, కానీ ఒక్కటి నెరవేర్చినాడన్నా. ఇప్పుడు అమ్మ కూడా అన్నాడు, కానీ అమ్మ కూడా వేసినాడు, కానీ ఎవరికి వేసినాడు? కొంతమందికి వేసినాడు, కొంతమందికి వేయలేదు. అది కూడా బాధపడుతున్నారు. ఇప్పుడు ఫ్రీ బస్ అన్నాడు, ఫ్రీ బస్ ఒక్కటి ఇవ్వలేదు. మహిళలు 1500 అది లేదు, గ్యాస్ లేదు, ప్రతి ఒక్కటి ఇట్లా చాలా బాధపడుతున్నాడు అని. హలో, మాట్లాడాను. హలో, ఇప్పుడు అందరు లీడర్లు అందరూ మాట్లాడినారు. నేను 43వ వార్డు కార్పొరేటర్ని మాట్లాడేది. ఏమి ఇప్పుడు 6 పథకాలని చెప్పినట్టుగా అడుగుతున్నాం. మేమే ఎక్కువ ఇవ్వమని అడుగుతలేము. ఏమి అమ్మఒడేది వేసినాడు, అమ్మఒడేది ఏదో తల్లి పొందనమని వేసినాడు. ఎన్టీఆర్లకల్లా వేస్తా అన్నాడు. ఎవరో ఇంటి దగ్గర ఇంట్లోకి వేస్తే అయిపోయిందా?
చాలా మంది కూడా లేదు. ఏమన్నా అంటే వస్తాయి అన్న మినిస్టర్ కూడా ఏరియాలో ఇంపోర్ట్ చేసినాడు. వస్తాయి అని చెప్తున్నాడు. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి బాధ కదా. అదే మేము కావాలని అడుగుతున్నా. మా ఏరియా వాళ్ళంతా పని చేసుకునే వాళ్ళని పిల్లలకి ఒక్కడికి ఇచ్చినా అందరికి ఇచ్చింటే సంతోషమే ఉంటుంది కదా. పింఛన్ అనేది ఇప్పుడు ఒక్క రోజే పింఛన్ ఇస్తా అన్నాడు. ఇంతవరకు సంవత్సరం అయితే పింఛన్ లేదు, ఏం లేదు. వాళ్ళు పింఛన్ అని ఇంటి చుట్టూ దిగిపోతా ఉన్నారు. అదే అమలు చేయలేదు. గ్యాస్ అనేది గ్యాస్ ఇచ్చావు, ఒక సిలిండర్ ఇచ్చేది. సముద్రం పోటీగా 4 సిలిండర్లు అని చెప్పి ఒక్క సిలిండర్ ఇచ్చినావు. అది ఒకరికి వచ్చింది, ఒకరికి రానే లేదు. అన్ని ఇట్లాంటి పథకాలన్నీ 6 పథకాలు ఒక్క రోజు ఇస్తా, 1500 ఇస్తా, అన్ని ఇస్తా అన్నాడు. ఇంతవరకు ఒక్కటి కూడా లేదు. మా ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి చేస్తానే నాడు ఒక్క రోజు కుర్చీలో కూర్చున్నాం, ఒక్క రోజు చేసే కదా. నువ్వు సంవత్సరమైన కాలం గడుపుతున్నావు ఎలా రేపు అని. అదే ప్రజలకు కావాలని కోరుకుంటా. ఎస్వి విజయ మనోహర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న గారి పిలుపు మేరకు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా మనము ఈరోజు ఇక్కడ 10 వార్డుల నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు, మరి వైఎస్ఆర్సీపీ వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి జరిగింది. ఈరోజు వచ్చిన అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అంటే ప్రతి వార్డులో కూడా మీకు తెలుసు ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన అబద్ధపు మోసపు హామీల మూలంగా వాళ్ళు ఎంత నష్టపోయిందనేది కూడా మనకందరికీ కూడా తెలుసు. ఆ కార్యక్రమాన్ని మనం ఇంకా ప్రతి ఇంటికి తీసుకొని పోవాలా. చంద్రబాబు నాయుడు చేసిన ఈ సూపర్ 6 హామీల వల్ల మోసపోయి ప్రజలు ఒక్కొక్క ఇంట్లో ఎంతవరకు నష్టపోయినారు, ఎంతవరకు ఇదైనారని చెప్పని మనం ప్రతి ఇంటికి తీసుకొని పోవాలని చెప్పని ఈరోజు మనకి జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా రేపు మనకు మున్సిపల్ ఎలక్షన్స్ కూడా వచ్చే తరుణం ఆసన్నమైంది. రేపు నెక్స్ట్ ఇయర్ మార్చి కంతా మరి అయిపోతుంది కాబట్టి కాలము మనకు మున్సిపల్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. మున్సిపల్ ఎలక్షన్స్ కంతటికి మనము మన వైఎస్ఆర్సీపీ పార్టీ మరింత పటిష్టం కావాలని చెప్పని వార్డు వైజ్, బూత్ వైజ్ కూడా అందరం మళ్ళీ కమిటీలను వేసుకొని, బూత్ కమిటీలను వేసుకొని వార్డు వైజ్ ఓటర్ల లిస్టులను కూడా మళ్ళీ ఒకసారి సరి చూసుకోవాలని చెప్పని దాని గురించి కూడా డిస్కషన్ జరుగుతూ ఉంది మన దాంట్లో. మరి వార్డు వైజ్, బూత్ కమిటీలు అంటే మనకి ఇప్పటికే మూడు అసెంబ్లీ ఎలక్షన్స్, మరి 14 నుంచి చూసుకుంటే 14 అసెంబ్లీ ఎలక్షన్స్ చేసినాము, 19 ఎలక్షన్స్ చేసినాము, మొన్న 24 ఎలక్షన్స్ చేసినాము. వార్డు వైజ్ కానీ మరి మున్సిపల్ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా చేసినాము. 4 సార్లు ఎలక్షన్స్ చేసిన మంచి అనుభవం ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకుల దగ్గర. ఆ అనుభవంతో మరి మరింత పటిష్టంగా ముందుకు పోవాలని చెప్పని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా మన మున్సిపల్ ఎలక్షన్స్, మనకు అసెంబ్లీ ఎలక్షన్స్ కి రెఫరెండం అవుతాయి కాబట్టి మున్సిపల్ ఎలక్షన్స్ లో మళ్ళీ అఖండమైన మెజారిటీతో మళ్ళీ మనం పోయినసారి కంటే ధీటుగా ఎక్కువ కార్పొరేషన్ స్థానాలను సంపాదించి మళ్ళీ మనం మన కర్నూలు కొండారెడ్డి గుర్తు మీద మున్సిపల్ మేయర్ గా మన వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని మనం గెలిపించుకోవాలని చెప్పని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటా ఉన్నాను. అంతేకాకుండా ఇది మనకు నెక్స్ట్ స్టెప్ అవుతుంది కాబట్టి అసెంబ్లీ ఎలక్షన్స్ కు దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఛాలెంజ్ గా తీసుకొని ముందుకు పోవాలని చెప్పని అందరినీ కోరుకుంటున్నాను. మరి ఈ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ పథకాన్ని వార్డు వైజ్ ప్రతి ఇంటికి కూడా తీసుకొని పోయి ప్రతి గడపలో ఎంతమంది ఏ రకంగా నష్టపోతున్నారు, మళ్ళా మనం దాని గురించి ప్రభుత్వంపై ఎలాగా పోరాటం చేయాలా, ప్రజలకు మనమందరం ఎలా సపోర్ట్ గా ఉండాలని చెప్పని కూడా మీరందరూ మనమందరం కలిసి చక్కగా నడుద్దామని చెప్పని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు, పెద్దలకు, అలాగే మిత్రులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఎస్వి కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు అందరూ కూడా చంద్రబాబు నాయుడు ఏ రకంగా మోసం చేస్తున్నాడనేది అందరూ కూడా క్లుప్తంగా చెప్పడం జరిగింది. అది మామూలుగా అందరూ సూపర్ 6 అని 6 హామీలే అనుకుంటా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఇచ్చినది 6 హామీలు కాదు, 143 హామీలు ఇచ్చినాడు మొత్తం. దాంట్లో బీసీ సంక్షేమానికని, ఎస్సీ సప్లాన్ అని, తర్వాత కాపులకని, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అని, ఇట్లాంటి 143 ఉన్నాయి మొత్తం. 143లో ఈ 6 కలిపితే 149 అవుతాయి. దాంట్లో ఇచ్చింది 2 నెరవేర్చినాడు. పెన్షన్ 1000 రూపాయలు పెంచుతా అన్నాడు, పెంచినాడు. తర్వాత తల్లికి వందనం చెప్పినాడు. తల్లికి వందనం కూడా 85 లక్షలు ఉంటే కేవలం 54 లక్షల మందికి ఇచ్చినాడు. అంటే దాదాపు 40% మందికి ఎగరగొట్టడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా మనము జనంలోకి తీసుకుపోవాలి. ఆ 143 హామీలు అనేది కూడా ఏంటి అంటే, మనకి ఇప్పుడు క్యూఆర్ కోడ్ వచ్చింది. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఓపెన్ చేసినారంటే చంద్రబాబు నాయుడు ఏమేమి హామీలు ఇచ్చాడు, ఏమి ఎగరగొట్టాడు అనేది క్యూఆర్ కోడ్లో క్లియర్గా ఉంటుంది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ కూడా ఉంది, జగనన్న స్పీచ్ కూడా ఉంది. కాబట్టి ఈరోజు ఇక్కడ అందరూ కూడా పొద్దున్న లేస్తే సెల్లులు వాడేటోళ్ళే, ఈ సోషల్ మీడియాలో మొత్తం అందరూ యాక్టివ్గా ఉండేవాళ్ళే. ఆ క్యూఆర్ కోడ్ మనం గూగుల్లోకి పోయి దాంట్లో స్కానర్ వస్తుంది. ఆ స్కాన్ చేసుకుంటే ఇట్లా క్యూఆర్ కోడ్ వస్తుంది. దాన్ని స్కాన్ చేసుకుంటే మొత్తం అందులో ఉన్నటువంటి పథకాలు ఏమేమి ఇచ్చినాడు, ఏమేమి ఎగరగొట్టాడు అనేది కూడా క్లారిటీ ఉంటుంది. తర్వాత ఎత్తులే కొద్దిసేపు అవన్నీ కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు మీకు ఇక్కడే అందరికి ఇస్తాడు. డౌన్లోడ్ చేసుకుంటే చాలు. దాన్ని మనం పబ్లిక్లోకి తీసుకుపోయే పని ఉంది. ఎందుకంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు లేవు కదా అనుకుంటాం, కానీ మనకు 7-8 నెలల్లో కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తాయి. మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినప్పుడు మనం కార్పొరేటర్లను గెలిపించుకోగలిగితే రేపొద్దున మున్సిపాలిటీలో మనకు పట్టు ఉంటుంది. ప్రభుత్వం ఉన్నా లేకున్నా మేలైన వాడు గట్టివాడు మనవాడు ఉంటే, కార్పొరేటర్ గట్టిగా అంటే మన తరఫున ఆ వాటిలో కానీ మన పనులు చేసుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది. రేపొద్దున ఎక్కువ మంది కార్పొరేటర్లు గెలిపించుకున్నామంటే మన వాళ్ళ మీద ఎక్కువ ఎక్కడైనా అక్రమ కేసులు పెట్టి ఏదైనా ఇబ్బందులు గురి చేసినా మొత్తం కార్పొరేటర్లు అందరు పోయి పోలీస్ స్టేషన్ చుట్టూ ఇంకొకటో పోయి మనం కనుక పోరాడితే భయం వస్తుంది అధికారులకు. కాబట్టి రేపు కార్పొరేషన్ ఎలక్షన్లకు ఇది చాలా ఉపయోగపడుతుంది. మనం ఈ క్యూఆర్ కోడ్లో డౌన్లోడ్ చేసుకొని మీ ఇంటికి ఇన్ని పథకాలు ఇస్తామన్నారు, ఇచ్చినారా అని అడగచ్చు. ఈరోజు ఇందాక మన మిత్రులు చెప్పినట్టు అట్లా పోతా ఉన్నారు, కానీ 4 గంటల కాడ ఫోటోలు దిగి వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే అడుగుతారని భయం. మాకు 18 సంవత్సరాలు దాటితే నెలకు 1500 ఇస్తామన్నాడు, ఏమైంది మా 1500 అని మహిళలు అడుగుతారనేటువంటి భయం ఉంది తెలుగుదేశం వాళ్ళకు. అలాగే 3000 ఇస్తామన్నాడు నిరుద్యోగ వృత్తి, అది ఎందుకు ఇవ్వలేదని అడుగుతారనేటువంటి భయంతో పోలేకుండా. రైతులు 20,000 ఇస్తామన్నారు మాకు, ఆ 20,000 పోయిన సంవత్సరం వేళ ఈ సంవత్సరం వేళ ఎప్పుడు ఇస్తారని అడుగుతారని నాయకులు పల్లెలలో పోయినా
ఆ ఊరికి పోతున్నారు, దిగుతున్నారు, తప్పట్లు కొట్టుకుంటున్నారు, 4 ఇళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నారు. ఆ 4 ఇళ్ళు కూడా సెలెక్టెడ్ పెట్టుకుంటున్నారు, తెలుగుదేశం వాళ్ళే మాత్రమే పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ఇట్లా రేపు పొద్దున మున్సిపల్ ఎలక్షన్లలో కూడా వాళ్ళు తిరగడానికి భయపడే పరిస్థితులు వస్తుంది. ఇవన్నీ కూడా మనం ప్రజలలో తీసుకుపోతే, వాడు కార్పొరేటర్ ఎలక్షన్ తెలుగుదేశం జెండా పెట్టుకొని పోతే, చంద్రబాబు నాయుడు బొమ్మ పెట్టుకొని పోతే అడుగుతారు, అరే చంద్రబాబు నాయుడు గారికి ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వలేదు అని అడిగే అవేర్నెస్ మనం తీసుకొని రావాలంటే మనం ఈ కార్యక్రమాన్ని ప్రజలలో తీసుకుపోవాలి. ఏమి హామీలు ఇచ్చినాడు, ఏమి ఎగురగొట్టాడు అనేది మనం జనంలోకి తీసుకుపోతే కార్పొరేటర్ ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడినటువంటి అభ్యర్థి ప్రచారానికి కూడా పోవడానికి భయపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ముఖ్యంగా రేపు మున్సిపల్ ఎలక్షన్లకు చాలా ఉపయోగపడేటువంటి కార్యక్రమం. దీన్ని మనం గట్టిగా ముందుకు తీసుకుపోవాలి. కార్పొరేటర్లకు నిలబడాలని ఉత్సాహం ఉండేటోళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకొని మన వాటిలో ఉన్నటువంటి మన నాయకులను, కార్యకర్తలను అందరిని కలుపుకొని ఈ కార్యక్రమాన్ని ముందరు తీసుకుపోతే డెఫినెట్ గా మనం కార్పొరేట్ ఎలక్షన్లలో మేయర్ ఎలక్షనే కాదు 33కు 33 గెలిచే అవకాశాలు కూడా ఉంటాయనేటువంటిది మీ దృష్టి తీసుకోవచ్చు. కాబట్టి దీన్ని మనం గట్టిగా ముందరు తీసుకుపోవాలని కూడా మీకు అందరికీ నేను మనవి చేస్తాను. ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2,70,000 కోట్ల రూపాయలు బటన్లు వచ్చి సంక్షేమ పథకం కింద అందరికీ పథకాలు ఇచ్చినాడు. కానీ ఏ రోజు పబ్లిసిటీ చేసుకోలేదు. ప్రతి కార్యక్రమానికి వాళ్ళ ఇళ్ళ కాడ పోయి పబ్లిసిటీ చేసుకోలేదు. ఈరోజు ఏ రకంగా తయారైందంటే చంద్రబాబు నాయుడు 4,000 ఇచ్చేటువంటి పెన్షన్ ఇవ్వడానికి ప్రతి సంవత్సరం ప్రతి నెల 4 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఆయన 4,000 పెన్షన్ ఇవ్వడానికి ఏదో ఒక గ్రామానికి పోతారు. ఆ గ్రామానికి పోతే ఆడికి దాదాపు 1000 మంది పోలీసులు పోవాలి, కలెక్టర్లు పోవాలి, ఎస్పీ పోవాలి, జిల్లాధికారులందరూ పోవాలి. వాళ్ళ 4 రోజుల ముందు నుంచి అక్కడ ఏర్పాట్లు చేసుకోవాలి. వాళ్ళందరికీ టీఏలు, డిఏలు, వాళ్ళందరికీ వెహికల్స్, పెట్రోల్, డీజిల్ ఇవన్నీ కలపటాలకు తడిసిపోబడైతే 4 కోట్ల పైన ఖర్చు వస్తుంది. అంటే అంత పబ్లిసిటీ పిచ్చారు. ఏదో మొదటిసారి ఇచ్చినప్పుడు ఒకసారి పోవచ్చు. ప్రతి నెల పోతాడో ఎవడైనా ముఖ్యమంత్రి పోవడం, వాళ్ళ ఇంట్లో కాఫీ తయారు చేయడము, లేకుంటే వాళ్ళ ఇంట్లో పకోడీ తయారు చేయడము, ఈయనే వండుకొని పోయి కాఫీ కలిపి వాళ్ళకి ఇచ్చి, ఇంత డ్రామాలు అవసరమా? అందుకే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు, ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సింది దానవీర సూర్యకండలో నటించేటువంటి పెద్ద ఎన్టీఆర్ కాదు, చూడని ఎన్టీఆర్ కాదు, బాలకృష్ణ కాదు, ఆస్కార్ అవార్డు ఇస్తే చంద్రబాబు నాయుడుకి ఇవ్వాలని చెప్పినారు. ఎందుకంటే అంత డ్రామా నటన చేస్తా ఉన్నారు. కానీ ఇదంతా కూడా ప్రజల పిచ్చోళ్ళు కాదు. ఈరోజు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఎక్కడ వాత పెట్టాలో అక్కడ పెట్టే పరిస్థితి ఉంటారు. కానీ ఇవన్నీ మనము వాళ్ళ డ్రామాలను తిప్పికొట్టాలంటే ఈ కార్యక్రమం పెట్టాలి. అందులో ఆయన పోతే కూడా ఎవరు తెలుగుదేశం కార్యకర్తలు తప్ప మీటింగ్లో ఎవరు ఉండనియరు. మళ్ళీ వాళ్ళు లేచి అడుగుతారని, మా 1800 ఏమైనాయి, 1500 ఏమైనాయి, 3000 నిరుద్యోగ వృత్తి ఏమైంది, 50 సంవత్సరాల దాకా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 4,000 పెన్షన్ ఇస్తా ఉన్నాం, అదేమైంది, ఇవన్నీ అడుగుతారని మీటింగ్ పెట్టడం ఒక్కడు ఉంటాడు. కానీ ఇవన్నీ మనం పబ్లిక్లోకి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని QR కోడ్ ద్వారా తీసుకుపోతే మనకు రేపు మున్సిపల్ ఎలక్షన్లలో ఉపయోగకరంగా ఉంటుంది. రెండోది, మనం బూత్ ఏజెంట్లను నియమించుకోవాలి. బూత్ ఏజెంట్ అనేది మన పార్టీ కోసమే కాదు, రేపు పొద్దున పేర్లన్నీ కూడా కలెక్టర్ ఆఫీస్ పంపిస్తాం. వాళ్ళకు ఒక ఐడెంటిటీ కార్డు వస్తుంది.
దాంతోపాటు బిఎల్ఓలు వస్తారు మన వార్డులోకి. వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళందరూ ఓటర్ వెరిఫికేషన్ పోతారు. వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి బిఎల్ఓ మన వాళ్ళు పక్కన లేకుంటే వాళ్ళు మన వాళ్ళ ఓట్లు తీసేసే ప్రమాదం ఉంది, దొంగ ఓట్లు ఎక్కించుకునే ప్రమాదం ఉంది. కాబట్టి మనము ఈ బూత్ ఏజెంట్కు కలెక్టర్ ఆఫీస్ నుంచి ఐడియా వస్తుంది. వాళ్ళు అధికారికంగా బిఎల్ఓ వెనుకబడి ఉండొచ్చు. కాబట్టి బూత్ లెవెల్ ఏజెంట్ను మనం ఒకరిని ప్రతి బూత్కు ఒకరిని నియమించాలి. ఆ బూత్ లెవెల్ ఏజెంట్ ఆ బూత్లో ఓటర్ అయి ఉండాలి, అది కంపల్సరీ ఉండాలి. బూత్లో ఓటర్ అయి ఉండాలి, అతని ఫోటో తీసుకోవాలి, ఆధార్ కార్డు తీసుకోవాలి, ఆ ప్రొఫార్మైస్ ఫిల్అప్ చేసి ఇవ్వాలి. ఆ మాటలో మన వాళ్ళు ఉండేటువంటి నాయకులందరూ కూర్చొని ఒక చోట బిఎల్ ఏజెంట్లను బూత్ ఏజెంట్గా ఎవరిని పెడితే బాగుంటుంది, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తిరిగేటట్లు ఉండాలి, కొద్దిగా చదువుకున్న వాళ్ళు ఉండాలి. ఆ బూత్ ఏరియాలో ఉండే ఓటర్స్ను కొంతవరకు గుర్తు పెట్టుకోగలిగే వాళ్ళను మనం ఏజెంట్గా పెట్టగలిగితే మనకు చాలా ఉపయోగం ఉంటుంది. రేపు పొద్దున మున్సిపల్ ఎలక్షన్లు కావచ్చు, ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు. మనం పోలింగ్ రోజు ఏం చేస్తామంటే అన్న దొంగ ఓట్లు వేస్తున్నారు అన్నాను, కానీ వాళ్ళ ఓటు దాంట్లో ఎక్కింటారు. అన్న మన వాళ్ళు 50 ఓట్లు పోయినాయన్న, మా అత్తగారు పోయినాయి, మా అల్లుళ్ళు పోయినాయి, మా పుణ్య వాళ్ళు పోయినాయి అంటుంటారు. కానీ ఆ రోజు ఏం అనుకునే ఉపయోగం ఉండదు. మనం ఓటర్ లిస్టు తయారు చేసేటప్పుడు ఆల్టర్ చేసేటప్పుడే బిఎల్ఓతో పాటు మన ఏజెంట్ ఉన్నాడంటే ఖచ్చితంగా కరెక్ట్గా మనకు అన్యాయం జరగకుండా ఉంటుంది. కాబట్టి దాన్ని మనము ప్రతి ఒక్కరు కూడా ఒక వారం లోపల బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, వాళ్ళు ఓటర్ అయి ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండి తిరగగలిగే వాళ్ళు ఉండాలి. ఏదో నాకే వస్తే వేస్తే వాడు నాకు టైం లేదు, నాకు వ్యాపారం ఉంది, నాకు ప్రాబ్లం ఉంది అంటే కుదరదు. అండ్ రోజు 12 బిఎల్ఓ వచ్చినప్పుడు మాత్రం 12 1-2 రోజులు. కాబట్టి బూత్ లెవెల్ ఏజెంట్లను కూడా ఖచ్చితంగా మనం నియమించుకోవాల్సి అంటే అవసరం ఉంది. ఇంకా మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ అందరికి కూడా సీనియర్ నాయకులు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు, మీరందరూ ఉన్నారు. కాబట్టి ఇంకా కొన్ని కమిటీలు వేసుకోవాలి. ఆ కమిటీలను కూడా తొందరలోనే పూర్తి చేస్తాం. ఇంకా ఎవరికైనా సరే మొదటి నుంచి కష్టపడినటువంటి కార్యకర్తలు నాయకులు ఎవరైనా మర్చిపోయి ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళందరినీ కూడా జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, మన నియోజకవర్గ స్థాయిలో కానీ వాళ్ళందరూ కూడా మళ్ళీ అకామిడేట్ చేయడం కూడా జరుగుతుంది. దీంట్లో ఎక్కువ తక్కువ లేదు. ఆ టైంకి ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా ఇచ్చుకుంటూ వచ్చినాం. కాబట్టి ఎవరికి అన్యాయం జరగదు. రేపు పొద్దున కార్పొరేషన్ ఎలక్షన్లలో కూడా మన రిజర్వేషన్లను బట్టి ఎవరి పార్టీలు బాగా పనిచేస్తారో, ఎవరైతే కష్టపడ్డారో అవి కూడా చూస్తాం. దాంతోపాటు గెలిచే అవకాశాలను కూడా మనము దృష్టిలో పెట్టుకొని కార్పొరేట్ ఎలక్షన్లలో ఎవరో విజయవాడలోనే డిసైడ్ చేయరు, ఎస్వి మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని డిసైడ్ చేయరు. ఆ వార్డు వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి ఎవరిని పెడితే బాగుంటుందని అందరి అభిప్రాయం తీసుకొని క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది తప్ప వన్ సైడ్గా ఏదో ఆఫీస్లో కూర్చొని డిసైడ్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఇంతకుముందు లెక్క వార్డు ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు అందరినీ కూడా ఏకాభిప్రాయానికి తీసుకొని వచ్చిన తర్వాతనే ఆ క్యాండిడేట్ని కూడా డిసైడ్ చేసే కార్యక్రమంలో ముందరకు పోతాం. కాబట్టి ముందు మనకు మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి, ఎమ్మెల్యే ఎలక్షన్లు తర్వాత వస్తాయి. కాబట్టి ముందు మున్సిపల్ ఎలక్షన్లలో మనం విజయం సాధించేదానికి ముందర పోయేటువంటి కార్యక్రమంలో మనం పోవాలని కూడా మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఈరోజు యాక్చువల్గా నాగుల చవితి పండగ ఉంది. పండగ ఉంది, కొంతమంది రాలేకపోయినారు. చాలా మంది పండగ ఉన్నప్పుడు కూడా అందరూ కూడా చాలా మంది పాల్గొన్నారు, చాలా సంతోషం. కాబట్టి ఇవన్నీ కూడా మరొకసారి మీరు గుర్తుపెట్టుకొని ఇప్పుడే వార్డు వైజ్ బూత్ లిస్ట్ ఇస్తాము. మీకు ఓటర్ లిస్టులు కూడా మీ చేతికి ఇస్తాం. మీరు
వార్డు వైజ్ బూత్ సరిపోయింది. మన 22 నుంచి 52 44 తిమ్మప్ప శ్రీకాంత్ భాస్కర్ రాజు రమేష్ చోటు వచ్చా కదా इधर इधर आ जाओ छोड़ो इधर का ओके राइट राइट सर అయిపోయినా अक्का का बाजू का जा में इधर सर अम्मा इधर उतर लो रोज नहीं ना शेखर ना అయిపోయిందా కథం
ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్వయాన కుమారుడు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నాడు. ఈరోజు మొత్తం కాలేజెస్లో 50%కు అడ్మిషన్స్ పడిపోయినాయంటే నిజంగా సన్మానం చేయాలి. లోకేష్ గారికి సన్మానం చేయాలి. అంటే విద్యా వ్యవస్థను ఎంత దిగజార్చినారు అనే దానికి ఇదొక నిదర్శనం. కాబట్టి ఈరోజు 6,400 కోట్లు దాదాపుగా అట్లా ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, విద్యా దీవెన అయితేనేమి, విద్యా వసతి అయితేనేమి, వీటన్నిటి కింద 6,400 కోట్లు అంటే 6 త్రైమాసికాలు పెండింగ్ పెట్టినారు. ఈరోజు కాలేజీలలో పోతే ఫీజు కట్టి నువ్వు లోపలికి రా, ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే ఎప్పుడు వస్తుందో మాకు తెలీదు, నువ్వు తీసుకో అనే పరిస్థితికి కాలేజీ యాజమాన్యాలు వచ్చినాయి. తర్వాత పీజీ స్టూడెంట్స్ అందరికి కూడా మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామన్నారు, వాళ్ళకి ఇవ్వలేదు. ఈరోజు అన్ని రకాలుగా విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేటువంటి పరిస్థితికి వచ్చినారు. ఈరోజు డిగ్రీ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలలో అంత డ్రాప్అవుట్స్ వచ్చినారు, అడ్మిషన్లకే వచ్చే పరిస్థితి లేదంటే విద్యా వ్యవస్థను మీరు ఎంత భ్రష్టు పట్టించారనే దానికి ఇది ఒక నిదర్శనం. ఈరోజు స్కూల్ టీచర్లందరినీ కూడా స్కూల్ టీచర్లందరికీ మాయమాటలు చెప్పినారు. మాయమాటలు చెప్పి ఈరోజు ప్రతి నెల ఉద్యోగం ఇస్తామన్నారు. ఇప్పుడు మీరు మొన్న ట్రాన్స్ఫర్ చేసిన వాళ్లకు మీ ఆర్గనైజేషన్ సరిగా లేక, అడ్మినిస్ట్రేషన్ సరిగా లేక దాదాపుగా 3 నెలల నుంచి వాళ్ళకి జీతాలు రావడం లేదు. అంటే వాళ్ళు దినచర్యలు, దిన ఖర్చులు ఎట్లా భరించాలి? అంటే మీ టెక్నికల్ డిఫెక్ట్స్ వలన, మీరు టెక్నికల్గా మీరు సరిగా చేయలేకపోవడం వలన 3 నెలల నుంచి వాళ్ళకు జీతాలు రావడం లేదు. ఇప్పుడు దాదాపుగా వాళ్లకు 6 DL రావడం లేదు. వాళ్ళకు ఇంతకుముందు వాళ్ళకు కేవలము వాళ్ళకు చదువు చెప్పడానికి మాత్రమే పెట్టుకుంటామన్నారు. ఈరోజు ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్కి వాళ్ళని పెడుతున్నారు. తర్వాత దిక్కుమాలిన యాప్లన్నీ పెట్టినారు వాళ్ళకు. అవన్నీ కూడా పెట్టి వాళ్ళకి ఈరోజు చదువు చెప్పేదానికి టైం కూడా లేనటువంటి పరిస్థితిని ఈరోజు టీచర్లకు కల్పించినారు. కాబట్టి ఈరోజు ఇంకొకటి సిపిఎస్, దాని మీద చర్చ జరిపి మేము సిపిఎస్ విధానాన్ని మళ్ళీ తీసుకొని వస్తాము అని చెప్పినారు. సిపిఎస్ తీసేస్తామన్నా, అది లేదు. పాత విధానాన్ని తీసుకొని వస్తామని అదే కొట్టినారు. దాని గురించి మాట్లాడడమే మానుకున్నారు. ఇంతవరకు ఐఆర్ ప్రకటించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే 27% ఐఆర్ ఇచ్చినారు. ఇంతవరకు ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వలేదు. మీరు సిపిఎస్ వాళ్ళకు కమిటీ కూడా వేయకుండా ఉన్నారు. మీరు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కమిటీని కూడా మీరు క్యాన్సిల్ చేసినారు. ఇంతవరకు కమిటీ వేయకుండా ఉన్నారు. మరి ఉద్యోగులను అన్ని రకాలుగా వాళ్ళకు ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పి ఈరోజు వాళ్ళకు నరకయాతన చూపించేటువంటి పరిస్థితి ఉన్నారు. కనీసం కానిస్టేబుళ్లకు వీళ్లకు ఎక్కడైనా ఇట్లా డ్యూటీలో పోయినప్పుడు ఇచ్చేటువంటి టీఏ కానీ డిఏలు కానీ రిలీజ్ చేయడం లేదు. వాళ్ళకు ఎంప్లాయీస్కు హెల్త్ కార్డులు కూడా మీరు సరిగా హాస్పిటల్స్కు పే చేయడం లేదు. కాబట్టి వాళ్ళకి హెల్త్ ట్రీట్మెంట్లు కూడా ఇవ్వకుండా ఉన్నారు. ఇన్ని రకాలుగా ఒక పక్క విద్యా వ్యవస్థను, ఒక పక్క ఉద్యోగులను అన్ని రకాలుగా మోసం చేసి మీరేమో సింగపూర్లలో తిరుగుతూ ఉన్నారు. జల్సాలు అక్కడ టూర్ చేసుకుంటూ సింగపూర్లలో తిరుగుతూ ఉన్నారు. డిప్యూటీ సీఎం గారేమో సినిమాలు తీసుకుంటూ ఆయన తిరుగుతున్నారు. రాష్ట్రాన్ని గాలి వదిలేసినారు. విద్యామంత్రి ఈరోజు విద్యాశాఖ మంత్రి సింగపూర్లో పోయి వినోదయాత్రలు పోయినాడు. ఆయనకేమవసరం ఉంది? వాళ్ళ ఆయన ఉన్నాడు కదా. వదిలిపెట్టి రాష్ట్రాన్ని గాలికి వదిలిపెట్టి ఒకరేమో సినిమాలు, ఒకరేమో విదేశీ యాత్రలు తిరుగుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదని గవర్నమెంట్కి తెలియజేస్తాము. ఆడబిడ్డ నిధి అని చెప్పని మరి మొన్న ఎలక్షన్స్ అప్పుడు మాయమాటలు చెప్పి ప్రతి ఇంట్లో
ఎంతమంది మహిళలు ఉంటే 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు కూడా నెలకు 1500 రూపాయలు ఇస్తానని చెప్పని ఆ రోజు మోసపూరితంగా అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వము ఈరోజు నిన్న మంత్రి గారు మాట్లాడతారు, ఆడబిడ్డ నిధిని మనము అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సి వస్తుందని. మరి మీరు ఆ రోజు హామీ ఇచ్చేటప్పుడు రాష్ట్రాన్ని అమ్ముతామని ఇస్తున్నారా, దేశాన్ని అమ్మి హామీ అమలు చేద్దాం అనుకున్నారా? అటువంటి మోసపూరిత హామీలను ఇచ్చి గద్దెనెక్కడం కరెక్ట్ కాదు కదా అని చెప్పని మేము ఈరోజు క్వశ్చన్ ఇస్తూ ఉన్నాము. ప్రతి ఇంట్లో ప్రతి మహిళ కూడా మరి నిజంగానే ఆశగానే ఎదురు చూస్తున్నారు ఈరోజు. ఎందుకంటే నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది, ఇల్లులు గడవడం చాలా కష్టంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో సరే కూటమి ప్రభుత్వం వస్తుంది, మహిళలకు ఆసరాగా ఉంటుంది, పిల్లలకు ఆసరాగా ఉంటుంది అని చెప్పని మహిళలు ఆశపడి మోసపోయి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బాబు షూరిటీ అంటే మోసం గ్యారెంటీ అనేది నిజంగా గ్యారెంటీ చేసిన ఘనమైన చరిత్ర ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉన్నాము. మహిళలందరూ కూడా ఈరోజు బాధపడతా ఉన్నారు. మళ్ళీ మాకు ఎప్పుడు అవకాశం వస్తుందా, మళ్ళీ మనము దీనికి ప్రతీకారం తీర్చుకోవాలా, జగనన్నను మళ్ళీ మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పని ప్రతి మహిళ ప్రతి గృహిణి కూడా ఈరోజు ఆశగా ఎదురు చూస్తా